ప్రేమికులు అందరికీ సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ తరఫున స్వాగతం, శుభస్వాగతం. 2026వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా మీ ముందుకు వస్తున్నాం. 2025వ సంవత్సరంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. 2025 ఏప్రిల్ నెలలో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జరిగిన రాష్ట్ర రైతు మేళాలో సిటీజీ సభ్యులు ఎందరో పాల్గొని విజయవంతం చేశారు. అప్పుడు ఇచ్చిన పండ్ల మొక్కలు దాదాపు 10,000కు పైగా మన సభ్యులందరూ ఎంతో ప్రేమగా పంచుకొని పెంచుకుంటున్నారు. సీతాఫలం పళ్ళు ఎంతోమంది పండించి వారి సంతోషాన్ని మన వాట్సాప్ సమూహాల్లో పంచుకుంటున్నారు. అటు తరువాత ఆగస్టు నెలలో జయలక్ష్మి గార్డెన్స్లో మనం జరుపుకున్న కార్యక్రమం నభూతో నభవిష్యతి అన్నట్టుగా జరిగింది. హాల్ ఫుల్ అయిపోయి 3,000 మందికి పైగా హాజరైనారు. లిసియాంథస్ మొక్కలు హైలైట్గా నిలిచింది. ఆ ప్రోగ్రాంలో 30,000కు పైగా ఆ మొక్కలను సిటీజీ ద్వారా అందరికీ ఇవ్వడం జరిగింది. 35 రకాలైన అందమైన చామంతి మొక్కలు కొన్ని వేల మందికి ఇవ్వడం సాధ్యమయ్యే పనేనా అని అంటే అవును అనే సమాధానం మాత్రమే కాక మన వాలంటీర్లు అందరికీ పంపిణీ కూడా చేసి చూపించారు. ఇలాంటి ఎన్నెన్నో రికార్డ్స్ బ్రేక్ చేయించడం మన సిటీజీకి మాత్రమే తగుతుంది. ఈ సిటీజీ తన రికార్డ్స్ను తానే బ్రేక్ చేసుకుంటూ గొప్పకి మెట్లు ఎక్కి వెళ్తూ ఉంది. ఆగస్టు నెల మీట్లో వినాయక చవితి ముందు కాబట్టి పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక ప్రతిమలను ఫ్రీగా ఆ మీటుకు వచ్చిన సభ్యులందరికీ పంపిణీ చేశాము. ఈ జనవరి నెల 2026 23వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఐమాక్స్ గ్రౌండ్స్లో జరిగిన నర్సరీ మేళాలో హెచ్ఎండిఏ వారి సౌజన్యంతో మనకు ఒక మంచి చోట ఫ్రీగా ఉచితంగా ఒక స్టాల్ ఇచ్చారు. అక్కడ ఎన్నో మొక్కలు మన సభ్యులకు ఫ్రీగా ఇవ్వడం జరిగింది. అది అయిపోయిందో లేదో నెక్లెస్ రోడ్లో పీపుల్స్ ప్లాజాలో ఈ నెల 29 నుంచి 5 రోజుల పాటు అంటే ఫిబ్రవరి 2వ తేదీ వరకు సోమవారం వరకు జరుగుతూ ఉన్న గ్రాండ్ నర్సరీ మేళాకు మన హైదరాబాదు చుట్టుపక్కల ఉన్న వేలాది మంది సభ్యులే కాక సుదూర ప్రాంతాల నుండి కూడా మొక్కల ప్రేమికులైన మన బెంగుళూరు, కర్నూలు, కరీంనగర్, ఖమ్మం, విజయవాడ, కోదాడ, విశాఖపట్నం లాంటి ఊర్ల నుంచి కూడా సభ్యులు వచ్చి వారి సంతోషాన్ని వారి అభిప్రాయాలను పంచుకుంటూ ఉన్నారు. ఈ సిటీజీ స్టాల్స్ 3 ఉన్నాయి. అక్కడ గ్రాఫ్టెడ్ మొక్కలు ఒక ప్రత్యేక స్టాల్, బయో ఫెర్టిలైజర్ ఇంకొక ప్రత్యేక స్టాల్ మీ కొరకు అక్కడ ఉంచాము. సిటీజీ ఉచితంగా కూడా ఎన్నో మంచి మొక్కలు సభ్యులకు అందజేస్తూ ఉంది. ఈ అవకాశం అందరూ వినియోగించుకోండి. ఇప్పుడు మీకు ఇక్కడ కనపడుతున్న వాళ్ళు బెంగళూరు నుంచి వచ్చారు. వీడి పేరు సత్యవతి గారు. అందరూ ఆంటీ అంటారు, సత్యవతి ఆంటీ అంటారు. అందరికీ సత్యవతి ఆంటీనే. ఏమండి, మీరందరూ సత్యవతి ఆంటీనే కదా. మీరు జయంతి గారు, వీళ్ళిద్దరు అక్కడ అడ్మిన్స్. మీరు చెప్పండి సత్యవతి గారు, బెంగళూరులో మీరు సిటీజీని అంటే మీరు సిటీజీ కంటే ముందప్పటి నుంచి కూడా మీరు అందరికీ మొక్కలు ఇచ్చారు, ఇంకా ఇస్తూనే ఉన్నారు, మాకు తెలుసు. కానీ ఇది వచ్చిన తర్వాత మీరు ఎంతగా ఈ ఆరోగ్యం బాగాలేకున్నా ఆమెకు ఒక 2 వారాల క్రితమో 3 వారాల క్రితమో ఆరోగ్యం బాగాలేదు కదా మీకు. అయినా పాపం ఆమె చేసుకొని ఇప్పుడు ఇక్కడికి వచ్చిందంటే బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చి 1 రోజు 2 రోజులు 3 రోజులు ఎవరైనా ఉంటారా చెప్పండి. మనం వెళ్తే ఏదో పనికి వెళ్తాం, తీసుకుంటాం, వచ్చేస్తాం. ఇంకో గంట సేపు అయితే అయ్యో మళ్ళీ మనం ఇక్కడ ఉండాలి, మనకు ఖర్చు అయిపోతుంది, ఇవన్నీ ఎన్నెన్నో విషయాలు మనం చూస్తుంటాం. కానీ మొక్కల మీద వాళ్ళకు ఉండే ప్రేమ ఇక్కడికి రావడమే కాకుండా వాలంటీర్గా మన గ్రూపులో మన సిటీజీ స్టాల్లో ఉండి మొక్కలన్నింటినీ పంచేటువంటి కార్యక్రమంలో భాగం చేసుకుంటూ ఒక వాలంటీర్గా ఈ ఏజ్లో ఆమె చేయడం మీరందరూ ఆమెను చూస్తూనే ఉన్నారు. సో వయస్సు అనేటువంటిది నిమిత్తం లేదు, మనసు ఉండాలి, ఆ కమిట్మెంట్ ఉండాలి, ఆ ప్యాషన్ ఉండాలి. ఈ ప్యాషనే మనందరినీ దీంట్లో ఒక చోటికి చేర్చింది. బెంగళూరు గ్రూప్కి మా ఆంటీ సీడ్ బ్యాంక్ అండి.
ఆంటీ సో అన్నారు ఏం మొక్కలు వచ్చినా ఆవిడ తినరు. ఫస్ట్ విత్తనాలు చేసి మేమైతే ఒక 4 క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటామండి. ఆంటీకి లెఫ్ట్ రైట్ ఫ్రంట్ బ్యాక్ ఉన్నాము. సో లాగుతూ ఉంటాము అటు ఇటు. సో లాగుతూ ఉంటాము. మేమైతే తిడతాము, ఆంటీ అట్లీస్ట్ టేస్ట్ చూడండి ఆంటీ బాగుందో లేదో, మాకేం విత్తనాలు చేసిస్తారు, బాగోలేకపోతే మళ్ళీ మిమ్మల్ని తిడతాం కదా అంటే, లేదమ్మా ఫస్ట్ 4 తినాలి బాగా. అసలు విత్తనాలు నార్లు పోస్తే ఎవరికి ఇచ్చారో అని కూడా గుర్తుండదు ఆవిడకి. మేమైతే అరుస్తాం, మేము 4 ఉన్నాము, పనికైతే మమ్మల్ని పిలుస్తారు పంచడానికి, ఫస్ట్ ఎవరు వస్తే వాళ్ళకి ఇస్తారా అని తిడతాము. కానీ మాకు కూడా ఇస్తారులేండి, ఎత్తి పెట్టి దాచిపెట్టి ఇస్తారు. సో చాలా బాగండి. మా బెంగళూరు గ్రూప్కి పెద్ద దిక్కండి మా ఆంటీ. సో ప్రతి ఒక్కటి మేము ఏమి ఇండివిజువల్గా మాట్లాడుకొని డిసైడ్ చేసినా కూడా ఫైనల్గా ఆర్డర్ సైన్ చేయాల్సింది ఆవిడే. సో ఆవిడ సైన్ లేనిది మేము ముందుకు పోము. సో ఎప్పటికీ మేము ఆంటీ కంట్రోల్లే ఉంటాము, ఉండదలుచుకున్నాము. ఓకే. సో తర్వాత మన సిటీజీ గ్రూప్కి వస్తే మేము చెట్ల డిస్ట్రిబ్యూషన్ని సార్కి వదిలేసాము, విత్తనాల డిస్ట్రిబ్యూషన్ని అందరికీ ఇచ్చేసామండి. కానీ ఏదైనా ఒకటి ఇండివిజువల్గా టేకప్ చేయాలని ఆలోచన చేసి నేనైతే ఆకుకూరల డివిజన్ తీసుకున్నానండి. సో మన దేశంలో 365 రకాల ఆకుకూరలు ఉందండి, ఎవరికి తెలీదు. నేను ఇప్పటికీ ఒకటి సార్, నేను ఇప్పటికీ 80 వెరైటీస్ ఆకుకూరలు కనుక్కొని ప్రతి ఒక్కరికి చెప్తూ ఉంటాను. నేను వండిన ఆకుకూర మళ్ళీ వండాలంటే 3 months వెయిట్ చేయాలండి. సో దాంట్లో మీరు అబౌట్ ఒక 10 రకాలు మాత్రమే డబ్బులు పెట్టి కొనుక్కునేది, ప్రతిదీ ఫ్రీగా వచ్చేదండి. సో ఇప్పుడు నేను టీచింగ్ కూడా చేస్తానండి. కొంతమంది నా స్టూడెంట్స్ ఏమంటారు అంటే, మేడం నడుస్తూ ఉన్నాను, ఇప్పుడు కూడా చాలా మంది వచ్చారండి ఇక్కడికి, పడిపోయాను మేడం ఫుట్పాత్ పైన అంటే, ఎందుకమ్మా అంటే ఆకుకూరలు చూసుకుంటూ వెళ్తున్నాను మేడం, ఎప్పుడు పడిపోయానో తెలియదు అంటారు. సో ఫ్రీ అండి, అవి దొరకదు, మనకు తెలియదు పాతకాలం వాళ్ళు. సో చాలా రకాలు, దాంట్లో యూజెస్, ఏ నొప్పికి ఏది వాడాలి, మీరు బక్కగున్నారా ఈ ఆకుకూర వాడండి, మీకు మోకాల నొప్పిలో ఈ ఆకుకూర వాడండి, గ్యాస్ట్రిక్గా ఇది వాడండి. సో అన్నీ మనకి చుట్టుపక్కల దొరికేవేనండి, ఏది డబ్బు పెట్టేది కాదు. సో అలా నేను ఆ 365 రకాలు తెలుసుకుంటే నేను గొప్ప అనుకుంటున్నానండి, తెలుసుకుంటే. సో ప్రయత్నం చేస్తున్నానండి. ఇప్పటికీ అందరినీ కనుక్కొని దాదాపు ఒక 80 వెరైటీస్ కనుక్కున్నానండి. సో అవి వండుతూ ఉంటాను నేను ప్రతిదీ. సో చేసి అలా కనుక్కొని మన మెంబర్స్ అందరికీ చెప్తూ ఉంటానండి. ఎవరైనా అడిగినా కూడా, డౌట్స్ పెట్టినా ఇది వీడా ఏమి అని అడిగినా కూడా, లేదా పర్సనల్గా కాల్ చేసినా కూడా నేను చెప్తూ ఉంటానండి. సో మనము ఏ దానిపైన డిపెండ్ కాకోకుండా మెడిసినల్స్ దానిపైన మనమే పండించుకొని మనం ఆరోగ్యంగా ఉండాలని నా కోరిక అండి. థ్యాంక్ యూ అండి, ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మరి జయంతి గారు మన సిటీజీ మెంబర్స్ అందరికి కూడా ఆన్లైన్ క్లాసెస్ కూడా తీసుకుంటున్నారు. మన విజయవాడ గ్రూప్ వాళ్ళు దీన్ని స్టార్ట్ చేశారు. ఇంకా మిగతా వాళ్ళు ఎక్కడికో ఒక బ్యాచ్ అయిపోయింది, సెకండ్ బ్యాచ్ స్టార్ట్ అయింది. ఇంకా ఇలాగే మిగతా గ్రూపుల వాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళు అడ్మిషన్ కానీ లేకపోతే డైరెక్ట్గా జయంతి గారిని చేసినా మనం మిగతా వాళ్ళతో చెప్పి ఒక 4, 5, 10 మందిని 20 మందిని ఒక బ్యాచ్ లాగా చేసి చెప్తుంటారు. ఇదేమి ఆమె ఫ్రీగా చెప్తారు, ఓన్లీ ఏదైనా మామూలు ఇంటర్నెట్ ఛార్జెస్ అట్లాంటివి ఏమైనా ఉంటే దాని కొరకు తప్ప ఆమెమి ఛార్జ్ చేయరు. ఒక సంతోషపూర్వకంగా ఆమెకు వచ్చినటువంటి విద్యని అందరికీ తెలిసేలాగా చేస్తున్నటువంటి జయంతి గారికి సిటీజీ తరఫున అందరికీ అభినందనలు, ధన్యవాదాలు. ఈ విజయుడు మరి ఫ్రీ స్టాల్ డిస్ట్రిబ్యూషన్కి మొన్నటి నుంచి 3 రోజుల నుంచి ఉన్నాడు. మరి నిద్రాహారాలు మానేడా లేదా మరి బరువు తగ్గితే కానీ తెలియదు, నిద్రాహారాలు మానేని చెప్తున్నాడు. మరి చూడాలి ఈ విషయం. ఏం విజయుడా? తప్పకుండా సార్, చూద్దాం సార్. మరి ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చినటువంటి దానికి మీరు ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఈయన 5 రోజులు కూడా మొత్తం 5 రోజులు నేనే ఉంటాను అని చెప్పినటువంటి వ్యక్తి విజయుడు. విజయుడు అంటే నా పేరు విజయ్, విజయుడు అంటాం మేము. అది అందరికీ ధన్యవాదాలు. మీ పేరు చెప్పండి. నా పేరు సుబ్బారెడ్డి, తిరుపతి నుంచి వచ్చాను. నేను ప్రకృతి సిద్ధంగా వ్యవసాయము నేచురల్గా నేను చేస్తూ ఉంటాను. ఇప్పుడున్న సమాజంలో గార్డెన్స్ పైన అవగాహనతో పాటు మా మేడం గారు స్పీచ్, వీళ్ళు చేసే సామాజిక సేవలన్నీ నాకు నచ్చి నేను దాంట్లో భాగంగా నా వంతు సాయంగా విత్తనాలు, ఈ సిటీజీ గార్డెన్స్ ఎంతో నన్ను ఆకట్టుకున్నది. ఎక్కడ జరిగినా ఈ సమావేశానికి నేను హాజరయ్యి నా వంతు సాయంగా నేను చేస్తూ ఉంటాను. సుబ్బారెడ్డి గారు, మీరు వేసుకున్న టీషర్ట్ చాలా అందంగా ఉంది. మీరు ఈ టీషర్ట్ను మీరు ఎంతో ప్రేమగా సిటీజీ మీద ఉండేటువంటి మీరు అభిమానాన్ని మీరు చాటుకుంటున్నారు. మరి మీరు ఏం చేస్తున్నారు? ఈ సిటీజీ
ఇలాంటి టీషర్ట్లు అన్నీ మీరు ఏదో పంచుతున్నారని విన్నాను నేను. ఏమిటి దాని గురించి కొంచెం చెప్పండి. ఏం లేదు సార్, పబ్లిసిటీ ఇప్పుడు నెవర్స్ కోసం ఇక్కడున్న మన గార్డెన్సే కాకుండా మనం ఇచ్చింది తెలియక సమాజంలో తెలియకుండా పోతున్నది. మనం చేసే సామాజిక సేవా కార్యక్రమాలు ముందుగా అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో నా వంతు సాయంగా టీషర్ట్లు వేపించాను. చాలా సంతోషం. సరిత గారు, అరుణ గారు విశాఖపట్నం నుంచి వచ్చారు, సిటీజీ విశాఖపట్నం. సరిత గారు చెప్పండి, సిటీజీ మీ అనుభవాలు, సిటీజీ గురించి మీరు. CTG is a nostalgia to everyone, all the gardeners andi. We came all the way from Vizag. మా ఇద్దరం కూడా CTG వైజాగ్ అడ్మిన్ అరుణ గారు అండ్ మైసెల్ఫ్ సరిత. CTG మీద ఉన్న అభిమానం మమ్మల్ని ఇక్కడ రప్పించింది. గార్డెనింగ్ ప్రతి ఒక్కరూ కూడా తమ మిద్దె తోటపై మొక్కలు పెంచుకోవాలనే ఉద్దేశంతో CTG ఎన్లైన్ ప్రచారం చేస్తుందండి. దానికోసం అందరికీ కూడా మొక్కలు, విత్తనాలు అన్నీ కూడా ఉచితంగా పంచడం, అలాగే అవేర్నెస్ కార్యక్రమాలు చేపట్టడం, ఇవన్నీ కూడా చాలా విస్తృత స్థాయిలో చేస్తుంది. మన శ్రీనివాస్ హర్కరా గారి నేతృత్వంలో మరియు సరోజ గారి నేతృత్వంలో ప్రతి ఒక్కరూ కూడా తమ ఇంటి వద్ద మిద్దె తోట పెంచుకొని ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అవలంబించాలన్నది వారి ఆకాంక్ష. ప్రతి ఒక్కరూ కూడా ఇలాగా చక్కగా గ్రీనరీ తమ ఇంటి వద్ద పెంచుకోవాలి. థ్యాంక్ యూ. ఒక 2 మాటలు మీరు కూడా చెప్పండి అరుణ గారు. తప్పకుండానండి. CTG కోసం చెప్పాలంటే ముందు ముఖ్యంగా మేము ఒక పెద్ద గ్రూప్ అండి. గ్రూప్ అంటే కాదు, కుటుంబం, ఒక కుటుంబాన్ని ఇచ్చిందని చెప్పొచ్చండి CTG మాకు. మేమందరం ఎవరి మటుగాళ్ళు మొక్కలు పెంచుకొని ఎవరికి తెలియదండి. అలాంటిది ఒక దేశం మొత్తమే కాదు, మా రాష్ట్రము, మా ఊరు, మా ఏరియా అందరినీ, అంటే అసలు ఇది ఒక ఫ్యామిలీ, అందరికీ ఒకే అభిరుచి గల ఫ్యామిలీ. ఏంటంటే అందరూ మొక్కలను పెంచుకోవాలి, చక్కగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి. ఈ కుటుంబాన్ని ఇచ్చినందుకు CTGకి సదా మేము రుణపడి ఉంటామండి. థ్యాంక్ యూ CTG. మీరు మరి ఫిబ్రవరి 17 నుంచి విశాఖపట్నంలో ఒక నర్సరీ మేళా జరగబోతుంది. ఇప్పుడు హైదరాబాద్లో జరపబోయే నిర్వాహకులైనటువంటి డాక్టర్ గౌతమ్ రెడ్డి గారే ఇప్పుడు చెప్పారు. మీరు మీ విశాఖపట్నం వాళ్ళకు కూడా ఇదే వేదిక ద్వారా ఫస్ట్ టైం మీరు చెప్పండి సరిత గారు. సార్, మోస్ట్ వెల్కమ్ టు నర్సరీ మేళా టు వైజాగ్. ఆల్ ద గార్డెన్ లవర్స్ ఫ్రమ్ వైజాగ్ ఎప్పటి నుంచో చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు గౌతమ్ గారు. వెల్కమ్ టు వైజాగ్. లెట్స్ టుగెదర్ రాక్ ద షో. అందరినీ కూడా అన్నీ అందుబాటులో చాలా, ఎక్కడ హైదరాబాద్లో ఎలా అయితే అందరికీ మొక్కల ప్రేమికులందరికీ అన్నీ ఒక చోట అందుబాటులో తెచ్చారో, అలాగే వైజాగ్లో కూడా మనందరం కలిసి నిర్వహిద్దాం. గౌతమ్ గారు, మీరు ఫిబ్రవరి 17 నుంచి విశాఖపట్నంలో ఏ యూనివర్సిటీ క్యాంపస్లో ఇలాంటిదే నర్సరీ మేళా జరపబోతున్నాం అని చెప్పారు కదా, సభాముఖంగా మీరు ఒక మాట చెప్పండి గౌతమ్ గారు. ఫిబ్రవరి 17 నుంచి వైజాగ్ పీపుల్ అందరికీ మన నర్సరీ మేళా, గ్రాండ్ ఇండియన్ నర్సరీ మేళా అవైలబుల్గా ఉంటుంది. అన్ని స్టేట్స్ నుంచి రకరకాల ప్లాంట్స్, ఎగ్జాటిక్స్, అన్ని వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ మనకు వస్తున్నాయి. అండ్ మెయిన్లీ సక్లెన్స్ ఫ్రమ్ కలింపాంగ్ ఈజ్ వెరీ ఫేమస్. అండ్ ఫైకసెస్ ఫ్రమ్ చైనా ఇంపోర్టెడ్ అండ్ వెరీ ఫేమస్. మనకి గ్రోమో నర్సరీ సార్ ఉన్నారు, అండ్ టెర్రా ఆర్గానిక్స్ సెరామిక్ పాట్స్ ఉన్నాయి, అండ్ శైలేష్ పండిట్ గారు ఉన్నారు. అండ్ ఆల్ టైప్ ఆఫ్ జూట్ బ్యాగ్స్ కానీ, మనకి ప్లాంట్ రిలేటెడ్ మెటీరియల్స్ అండ్ గార్డెన్ టూల్స్, ఎవ్రీథింగ్ మనకు అవైలబుల్గా ఉంటాయి. ఫ్రమ్ ఫిబ్రవరి 17 వీఆర్ కమింగ్ టు వైజాగ్. CTGకి మీరు ప్రస్తుతం ఇస్తున్నటువంటి ఒక సహకారము, ప్రోత్సాహము, మీరు విశాఖపట్నం CTGలోనే కాకుండా మీరు మిగతా చోట్ల పెట్టే చోట్ల అన్నింటిలో కూడా మీరు ఇలాంటి సహకారమే అందిస్తారని మేము భావిస్తున్నాము, ఆశిస్తున్నాము. CTG సహకారం వల్ల ఇదంతా పాసిబుల్ అయింది. సార్ హర్కరా శ్రీనివాస్ గారు ఎప్పుడు మనకి ఎల్లవేళలా ఎప్పుడు మనకి అన్ని హెల్ప్ఫుల్ థింగ్స్ అన్నీ చేశారు. ఈ ఈవెంట్ పెట్టడానికి ఫస్ట్ మేము కాంటాక్ట్ అయింది శ్రీనివాస్ గారినే. ఎల్లవేళ మేము CTGకి ఎప్పుడు థ్యాంక్ఫుల్గా ఉంటాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్రీనివాస్. థ్యాంక్ యూ అండి. మీకే ప్రత్యేకమైన మీ CTG ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ నొక్కండి. మీ అందరి కృషి వల్లనే CTG ప్రపంచ ప్రఖ్యాతిని పొందబోతూ ఉంది. అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు.